లాంగ్ బ్యాక్ నాకు బుక్స్ అంటే ఏమాత్రం ఇంట్రెస్ట్ లేదు. లైక్ నేను గూడా మీ అందరిలాగా బుక్స్ ఆర్ లైక్ బోరింగ్ స్టఫ్. ప్రొఫెసర్స్ గానీ, టాపర్స్ గానీ వీళ్ళంతా చదువుకునే స్టఫ్ అనుకున్నా. బట్ ఇంట్లో ఖాళీగా ఉన్నప్పుడు ఒకసారి ఒక చిన్న బుక్ దొరికింది. లైక్ బుక్ మీద 'ద సీక్రెట్' అని రాసుంది. క్యూరియాసిటీతో ఏంటో అని చూస్తే లా ఆఫ్ అట్రాక్షన్ ఉంది. అంటే నువ్వేం కోరుకుంటే అది జరిగిద్దని రాసుంది. ఐ వాస్ ఫెల్ట్ లైక్ జోకులేస్తున్నాడు. ఇప్పుడు నేను ప్రెసిడెంట్ అయిపోతానా అనుకున్నా. బట్ సర్లే ఎందుకులే అని ఇంట్రెస్ట్ వచ్చి అలా పేజెస్ తిప్పుతున్న కొద్దీ నాలో క్యూరియాసిటీ పెరిగింది. అంటే అలా నేను బుక్స్ చదవడం స్టార్ట్ చేశా. సో దట్స్ మై జర్నీ. ఎలా స్టార్ట్ చేశా బుక్స్ చదవడం అనేది. ఇంకా గుర్తుంది నాకు, లైక్ ఆ ఫ్రంట్ పేజ్ ఓపెన్ చేసినప్పుడు బుక్ మీద ఉంది, ఈ బుక్ చదివితే మీ లైఫ్ మారిపోతుందని. రెగ్యులర్ కామన్ టైటిల్ కదా మిగతా అన్ని బుక్స్ లాగే. సో దీని నుంచి మనకి ఏం రాదనుకున్నా. బట్ ఆ బుక్ మెయిన్ థింగ్ ఏంటంటే లా ఆఫ్ అట్రాక్షన్. అంటే నిజంగా మనం ఏదైతే కోరుకుంటామో అది జరుగుతుందని ఉంది. అంటే అప్పుడే నాకు ఇంకా సైన్స్ అండ్ సైకాలజీ గురించి ఏం తెలియదు. నేనుండి ఐ జస్ట్ ఫెల్ట్ లైక్ పాజిటివ్గా థింగ్స్ మనం ఏదైతే అనుకుంటే పాజిటివిటీ తిరిగి వస్తుంది. లైక్ ఎగ్జాంపుల్గా ఇంకా లైక్ నాకు ఈ బుక్ ఏం చెప్పిందని చెప్పాలంటే, లేకపోతే నేను ఈ బుక్ నుంచి ఏం నేర్చుకున్నాను చెప్పాలంటే, సింపుల్ థింగ్. ఎప్పుడైతే థింక్ లైక్ మీ బ్రెయిన్ ఒక మ్యాగ్నెట్ అనుకోండి. మీ బ్రెయిన్ ఈజ్ లైక్ మ్యాగ్నెట్. అంటే దేన్నైతే మీరు అట్రాక్ట్ చేస్తారో, ఏదైతే మీరు ఆలోచిస్తారో దాన్ని అట్రాక్ట్ చేస్తారు. ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు నేను అన్ని పాజిటివ్ థింగ్స్ ఆలోచించాను అనుకోండి, సో నాకు అన్ని పాజిటివ్ థింగ్స్ వస్తాయి. అన్ని నెగిటివ్ ఆలోచిస్తే నెగిటివే వస్తాయి. సర్లే ఇదంతా అయ్యేటట్లేదు, లెట్స్ చెక్ అని చెప్పి చిన్న చిన్న విషయాల మీద టెస్ట్ చేయడం మొదలుపెట్టా. లైక్ నేను చేసింది ఏంటంటే గ్రాటిట్యూడ్. అంటే ఇప్పుడు నాకేమైనా హెల్ప్ చేసినా, లేకపోతే వేరే వాళ్ళు నాకేమైనా హెల్ప్ చేసినా, నేను వాళ్ళకి చేసినా థ్యాంక్ యూ చెప్పడం మొదలుపెట్టా. లైక్ చిన్నగా ఇంప్లిమెంట్ చేద్దామని చెప్పి దాన్ని విజువలైజ్ చేసుకోవడం మొదలుపెట్టా. అండ్ దీనివల్ల నైట్కి నేనేం బిలియనీర్ అయిపోలేదు, ఆర్ ఏం జరగలేదు. బట్ కొన్ని రోజుల తర్వాత ఏం జరిగిందంటే, లైక్ ఇదే చేస్తూ వెళ్ళడం వల్ల నా మైండ్ సెట్ మారింది. లైక్ ఎలా చెప్పాలంటే, ఇప్పుడు ఒక థింగ్ని ఈజీగా హ్యాండిల్ చేయగలుగుతున్నా, హ్యాపీగా ఉంటున్నా. లైక్ నో స్ట్రెస్, నో యాంగ్జైటీ. సో సంథింగ్ చేంజ్ అయింది మైండ్ సెట్లో. అప్పుడు అనుకున్నా సీక్రెట్ ఈజ్ నథింగ్ బట్, ఇక్కడేం మ్యాజిక్ జరగట్లేదు, బట్ మన మైండ్ సెట్, మన పర్స్పెక్టివ్ అనేది షిఫ్ట్ అవుతుంది. అప్పుడు అర్థమైంది వాట్ ఎగ్జాక్ట్లీ మీన్ బై సీక్రెట్ అని. అండ్ ఆ బుక్ చదివిన తర్వాత అలా 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 బట్ ఇంకో విషయం అర్థమైంది నాకు. దీని నుంచి నా పర్సనల్ రిఫ్లెక్షన్స్ ఏంటంటే, సీక్రెట్ బుక్ చదివినప్పుడు ఒక పాయింట్ ఉంది. ఫర్ ఎగ్జాంపుల్ మనకి ఎగ్జామ్ ఉందనుకోండి, మనం ఏమనుకుంటాం, నేను ఫెయిల్ అవ్వద్దు, ఎగ్జామ్లో ఫెయిల్ అవ్వద్దు అనుకుంటాం. బట్ అక్కడ ఫెయిల్ నెగిటివ్ వర్డే, అవ్వద్దు రెండు నెగిటివ్ వర్డే. పర్ఫెక్ట్ ఎగ్జాంపుల్ ఏంటంటే, నేను ఎగ్జామ్లో పాస్ అవ్వాలి, ఆర్ దాన్ని ఏమంటారు, ఫెయిల్ అవ్వకూడదు. మనం అనుకునే వర్డ్లో నెగిటివిటీ ఉన్నా కూడా ఆ వర్క్ జరగదు, ఆ పని జరగదు. సో పాజిటివ్గా ఆలోచిస్తే పాజిటివ్గా జరుగుతుంది. లైక్ నేను ఇలాగే అజ్యూమ్ చేసుకున్నా కొన్ని విషయాలు అండ్ ఇట్ హ్యాపెన్స్. అది పెద్ద మిరాకిల్ అనిపించలేదు. ఆ బుక్ మొత్తం డీల్ చేసేది ఏంటంటే, లైక్ మనం ఏదైతే ఆలోచిస్తామో, మనం ఆలోచించే మన థాట్స్ వేవ్ ఫామ్స్లో యూనివర్స్కి వెళ్ళి యూనివర్స్ మనకు ఆ పని అయ్యేలా చేసిద్దని ఆ బుక్లో రాసింది. లైక్ ఎగ్జాక్ట్గా ఎలాగంటే, ఇప్పుడు మనం కోరుకున్నాం ఒకటి, లైక్ మనం ఒకటి గట్టిగా అనుకున్నాం ఇది జరగాలి అని, అన్ని విధాలుగా లైక్ మన వర్షాకాలంలో అనుకున్నాం. సో అది యూనివర్స్కి వెళ్ళి ఆ పని మనకి జరిగేలాగా యూనివర్స్ చేస్తుంది. అంటే ప్రపంచం అంతా నీకు ఆ వర్క్ అయ్యేలా చేసిద్ది, సపోర్ట్ చేసిద్ది అనేది బుక్లో రాసింది. అండ్ ఆ బుక్లో చాలా కేసెస్ ఉన్నాయి. లైక్ చదువుతున్న కొద్దీ ఐ టు గెట్ నాకు చాలా ఇంట్రెస్టింగ్ అనిపించింది. సో అలా స్టార్ట్ అయింది ఆ జర్నీ. అండ్ అక్కడి నుంచి నేను తర్వాత మిగతావన్నీ చేసుకుంటూ వెళ్ళాను. అండ్ ఐ వాజ్ సో హ్యాపీ కూడా. అలా స్టార్ట్ అయ్యి లైక్ ఇంకా ఎంతూజియాజం పెరిగింది, ఇంకా వేరే బుక్స్లో ఏముంటాయి ఏంటని. సో అంటే నేనేమేమి చదువుకున్నా ఏంటి, లైక్ బుక్స్ ఎలా చదివాను, అండ్ ఈ చదివిన జర్నీలో లైక్ ఎంత ఫాస్ట్గా బుక్స్ చదవచ్చు, అసలు బుక్స్ కొని అలా షోకేస్గా పెడుతుంటాం, దానివల్ల ఉన్న మిత్స్ ఏంటి,
ఎక్కడ తప్పు జరుగుతుంది, లైక్ ఒక పేజ్ చదివిన తర్వాత బోర్ కొట్టచ్చు. సో నేను నా రీడింగ్ జర్నీ ఆర్ బుక్స్ చదివే జర్నీలో నేను తెలుసుకున్న విషయాలు నేను మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను. దానికి ముందు అయితే అసలు నా దగ్గర కలెక్షన్ ఏముంది, ఏ బుక్ ఏంటి, ఎక్కడ కొన్నా అనేది లైక్ సిచ్యువేషన్స్లో ఒకసారి రీకాల్ చేసుకుందాం అనుకుంటున్నా. లైక్ మీకు చూపిస్తాను దగ్గర ఏమున్నాయి అనేది. ఫస్ట్ థింగ్ వాజ్ ఇది హౌ టు విన్ ఫ్రెండ్స్ అండ్ ఇన్ఫ్లుయెన్స్ పీపుల్ బై డానియల్ కార్నెజ్. అంటే ఈ స్టార్టింగ్లో బుక్స్ చదివాను కాదు, యూట్యూబ్లో ఒక ఛానల్ ఉండేది, ఐ థింక్ తెలుగు వీక్స్ అనుకుంటా. సో అతను బాగా నరేట్ చేస్తారు. సో అలా ఇంట్రెస్ట్ వచ్చి ఈ బుక్ కొన్నాను, ఈ బుక్ స్టార్ట్ చేసా చదవడం. ఫ్రమ్ దేర్ ఇకిగై, ఇది నా బీటెక్ సెకండ్ ఇయర్ కొన్నాను. లైక్ ఫ్రమ్ కేరళ నుంచి వస్తున్నప్పుడు ఎయిర్పోర్ట్లో ఐ జస్ట్ బాట్ దిస్ ఇకిగై. నిజంగా జాపనీస్లో పీపుల్ అన్ని ఏళ్ళు ఎలా బతుకుతున్నారు అనే దానికి పర్ఫెక్ట్ బుక్. వాళ్ళ లైఫ్ సీక్రెట్స్ ఏంటి, వాళ్ళ టెక్నిక్స్ ఏంటి అనే దాన్ని చెప్పడానికి ఇకిగై ఈజ్ ద బెస్ట్ బుక్. అండ్ ఇంకోటి, నిజంగా మన లైఫ్కి ఉన్న పర్పస్ ఏంటి తెలుసుకోవాలంటే ఈ బుక్ ఈజ్ ద బెస్ట్ వన్. అండ్ నెక్స్ట్ ద పవర్ ఆఫ్ సబ్ కాన్షియస్ మైండ్. అంటే మన బ్రెయిన్ మనం కంట్రోల్ చేసుకోవచ్చా లేదా అని తెలియాలంటే లైక్ ఈ బుక్ చదవాలి. మై మోస్ట్ ఫేవరెట్ వన్. అంటే కైండ్ ఆఫ్ ఇంట్రోవర్ట్ దగ్గర నుంచి ఎక్స్ట్రోవర్ట్గా మారాలి, కమ్యూనికేషన్ ఇంప్రూవ్ చేసుకోవాలి అంటే హౌ టు టాక్ టు ఎనీవన్, మై మోస్ట్ బెస్ట్ సజెషన్. లైక్ కమ్యూనికేషన్ ఇంప్రూవ్ చేసుకోవాలి అంటే. దెన్ యాక్చువల్లీ సజెస్ట్ చేయకూడదు, బట్ నేను చేస్తున్నా. చుట్టూ ఉన్న మన ఫ్రెండ్స్ కానీ వాళ్ళు కానీ నిజంగా మంచోళ్ళ కాదా, లేకపోతే మనం మ్యానిపులేట్ చేస్తున్నారా అని తెలుసుకోవాలంటే లైక్ డార్క్ సైకాలజీ సీక్రెట్స్ అండ్ మ్యానిపులేషన్ బై ఆమీ బ్రౌన్. ఇంకేమున్నాయి, లైక్ ఇలాగే ఒకసారి ఇస్కాన్లో ఏదో ప్రోగ్రామ్ జరిగితే లైక్ ఒక సెషన్ అటెండ్ అయినందుకు గెలిచినందుకు దే జస్ట్ గివ్ మీ ద సైన్స్ ఆఫ్ సెల్ఫ్ రియలైజేషన్. అంటే నిజంగా మనం ఎవరం, మనం ఏంటి, హూ ఆర్ వి, ఎందుకున్నాం ఏంటి, ఇలాంటి కొన్ని ఫండమెంటల్ క్వశ్చన్స్కి ఆన్సర్స్ దొరకకపోతే వీ కెన్ గెట్ ఫ్రమ్ దిస్ బుక్. అండ్ నెక్స్ట్ ఈ బుక్ పేరు ఎగ్జాక్ట్లీ ఇది ఐ డోంట్ నో ఎగ్జాక్ట్లీ, ఇంట్లో రష్యన్ క్లాసిక్స్ అని రష్యన్ పోయిట్స్ వాళ్ళ లిటరేచర్ వర్క్స్ గురించి ఉన్న బుక్ ఇది. ఇంట్లో ఉంది, లైక్ నాన్న చదువుతారు. సో ఐ జస్ట్ ఏంటో చూద్దామని ఐ స్టార్టెడ్. లైక్ వాళ్ళ టైంలో రెవల్యూషనరీ టైంలో వాళ్ళ పోయిట్స్ ఎలా రాశారు అండ్ వాళ్ళ కైండ్ ఆఫ్ లిటరేచర్ ఎలా ఉండిద్ది అని తెలుసుకోవాలంటే రష్యన్ క్లాసిక్స్. ఫ్రమ్ దేర్ ఇండియా ఇన్ లవ్. లైక్ ఒకసారి ర్యాండమ్గా కోటికి వెళ్ళాను, నార్మల్గా వెళ్ళా లైక్ తిరుగుదామని. సో 20 రూపీస్కి ఒక బుక్ కొన్నా, ఏ బుక్కో తెలియదు, ఆథర్ కూడా ఎవరో తెలియదు. లైక్ ఇండియా ఇన్ లవ్, మ్యారేజ్ అండ్ సెక్షువాలిటీ ఇన్ ద 21st century. ఈ బుక్ స్టార్టింగ్ ఏముందిలే అని స్టార్ట్ చేసా అండ్ ఐ బాట్ దిస్ ఫర్ 20 రూపీస్. చదివినప్పుడు ఐ జస్ట్ ఫెల్ లైక్, అంటే మీకు ఐడియా ఉండేది స్టోరీ, లైక్ శివపార్వతులు వెన్ అదే శక్తిపీఠాల గురించి ఒక స్టోరీ ఉండేది కదా. సో దే స్టార్టెడ్. నిజంగా ఒకప్పటికి ఇప్పటికి లవ్ అనేది ఎలా చేంజ్ అయింది ఫ్రమ్ సెంచరీస్ అప్పటి నుంచి ఇప్పటికి. సో ఆ ట్రాన్సిషన్ని మంచిగా రాశారు ఆథర్. సో ఐరా త్రివేది ఆథర్. అండ్ ద నెక్స్ట్ థింగ్ వాస్, అంటే నాకు పోను సైకాలజీ మీద బాగా ఇంట్రెస్ట్ వచ్చి కొన్ని బుక్స్ కొన్నా. నోవల్ హరారీ అని చాలా బాగా రాస్తారు. ఇది ఇంకా చదువుతూనే ఉన్నాయి ఇప్పటికి కూడా. హోమోసేపియన్స్, ఏ బ్రీఫ్ హిస్టరీ ఆఫ్ హ్యూమన్ కైండ్. అంటే ఎర్లీ హ్యూమన్స్, మనం పుట్టిన దగ్గర నుంచి మనిషి ఏమేం కనుక్కున్నాడు, వాట్ ఆర్ ద డిస్కవరీస్, కమ్యూనిటీస్ ఎలా ఫామ్ అయినాయి, హంటింగ్ గ్యాదరింగ్ ఎలా జరిగింది, ఎవ్రీ డీటెయిల్. ద మేజర్ రివల్యూషన్స్ అంటే కాగ్నిటివ్ రివల్యూషన్, అగ్రికల్చర్ రివల్యూషన్, టెక్నాలజికల్ రివల్యూషన్స్, ప్రతిదీ బుక్లో ఉంటుంది. ఇది యాక్చువల్లీ సిరీస్. నేను 3 బుక్స్ కలిపి కోటిలోనే కొన్నాను. లైక్ హోమోసేపియన్స్, ఇంకోటి ఉంది హోమో జ్యూస్, అదొక్కటి మిస్ అయింది. అండ్ నా దగ్గర మిగతాది ఏంటంటే నెక్సస్. ఈ నెక్సస్లో ఏంటంటే
ఇన్ఫర్మేషన్ నెట్వర్క్స్ ఒకప్పటి నుంచి స్టోన్ ఏజ్కి, అంటే లైక్ రైట్ నౌ ఏఐ వాడుతున్నాం కదా, సో అప్పటి నుంచి ఇప్పటికి ఎలా ఎవ్రీథింగ్ చేంజ్ అనేది నెక్సెస్లో ఉంది. హోమో జ్యూస్ మిస్ అయింది యాక్చువల్లీ, తీసుకోవాలి. ఫ్రమ్ దేర్ 21 లెసన్స్ ఫర్ 21st సెంచరీ, ఇవన్నీ సెట్ అనమాట. నిజంగా హ్యూమన్ కైండ్ మీద ఇంట్రెస్ట్ ఉండి తెలుసుకుందాం అనుకుంటే దీస్ 4 books వాజ్ సూపర్. అండ్ ఇంకోటి లైక్ యాక్చువల్లీ మనసు గతినే మార్చిన సిగ్మండ్ ఫ్రాయిడ్ అని ఒక బుక్ ఉండేది, మొత్తం సైకాలజీకి ఫాదర్ సిగ్మండ్ ఫ్రాయిడ్. సో ఆ బుక్ చాలా బాగుండేది, యాక్చువల్లీ వేరే వాళ్ళకి ఇచ్చాను. బుక్ మాత్రం సూపర్. అంటే నిజంగా వాట్ వీ థాట్ అనేది ఫ్యాక్ట్ కాదు, దానికి ఇంకొక సైడ్ ఉందని చూపించిన బుక్ సిగ్మండ్ ఫ్రాయిడ్ది. దాని పేరు కూడా మనసు గతిని మార్చిన సిగ్మండ్ ఫ్రాయిడ్. అది మిస్ అయింది. అండ్ స్టిల్ ఇంకా చదువుతున్నా అంటే మాత్రం లైక్ ద ఎటర్నల్ భగవద్గీత. నాట్ మొత్తం చదవలేదు, అలా అలా అప్పుడప్పుడు ఒక్కొక్క శ్లోకం అని అర్థం. ఇంకా ఉండాలి బట్ యాక్చువల్లీ చెప్తా. సో నా దగ్గర ఉన్న ఒక కైండ్ ఆఫ్ కలెక్షన్ అయితే ఇది. సో నెక్స్ట్ వీడియోలో నిజంగా కొన్ని కామన్ మిత్స్ ఏంటి, కొంటాం కానీ రాంగ్ బుక్స్ కొంటాం. సో ఎక్కడుంది ప్రాబ్లం, ఎందుకు చదవలేకపోతాం? లైక్ ఫస్ట్ పేజ్ చదివితే కాసేపు చదవబుద్ది కదా మళ్ళీ. లైక్ బుక్స్ కూడా ఎఫిషియెంట్గా ఎలా చదవచ్చు, మనం కొన్ని చేసే కామన్ మిస్టేక్స్ ఏంటి బుక్స్ విషయాల్లో, ఇది తెలుసుకోవాలంటే ఈ సిరీస్లో నెక్స్ట్ వీడియో కోసం మీరు వెయిట్ చేయాలి. స్టే ట్యూన్ టు చాణక్యవర్స్.